సంస్కారవంతమైన సుకవిత్వమే సమాజానికి మార్గదర్శకమై మంచి దారిలో ఉంచుతుందని మహామహోపాధ్యాయులు రిటైర్డ్ ప్రొఫెసర్ శలాక రఘునాథ శర్మ అన్నారు. కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీలో సంకష్టహర గణపతి క్షేత్రంలో జోడు దివ్యలు కావ్యావిష్కరణ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆవిష్కర్తగా శలాక రఘునాథ శర్మ హాజరయ్యారు. నిజమైన తెలుగు భాష తెలంగాణలో ఉందన్నారు. జోడు దివ్యలు కావ్య రచయిత కీర్తిశేషులు మేడవరం సత్యనారాయణ శాస్త్రి భారవి మాగకవి యొక్క సమాజానికి హితవు కలిగించే సూక్తులను ఆంధ్రీకరించారని, దానికి వారి కుమారుడు మేడవరం అనంత కుమార శర్మ భావ వివరణ చాలా బాగుందన్నారు. ఎంతో మంది తెలంగాణ మేధావులు ఆంధ్ర ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చి తెలుగు భాషకు సుసంపన్నం చేశారన్నారు. ఇతిహాస వేదాలు సమాజాన్ని సరైన దారిలో నడపడానికి పుట్టాయన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి శాస్త్రుల రఘుపతి అధ్యక్షత వహించగా గణపతి అశోక్ శర్మ పుస్తక సమీక్ష చేశారు. మెంగవరం వివేక్ కుమార్, చీత్కల శ్రీనివాసులు కార్యక్రమ నిర్వహణ చేశారు. అనంత కుమార్ శర్మ గారు పట్టుదలతో కేవలం వ్యాఖ్యానమే కాదు, మల్లినాథ సూరి, కాదంబకుడు, వీళ్ళంతా చెప్పినటువంటి మాటల్ని, తర్వాత మనువు, తర్వాత చాణక్యుడు ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో చెబితే ఆ పద్యాలు వారి పితృదేవుల కలం నుంచి జాలువారినయి అనే సందర్భాన్ని కూడా ఒక్కొక్క పద్యానికి సుదీర్ఘమైన సవివరమైనటువంటి వ్యాఖ్యాన్ని వ్రాసినటువంటి శాస్త్రక నామధేయులు అనంత కుమార్ శర్మ గారు. అది ముందుగా భారవి నీతి హేతి, సుభాషితం, నీతి హేతి అంటే సుభాషితం, సూక్తి అంటే మనం తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కావ్యం ఆంధ్ర మహాభారతం నన్నే భట్టు రాసింది. ఆ నన్నే భట్టు రాసిన పరమాత్మ ఏంటి? సారమతిం కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలో నారసి, ప్రసన్న కథా కలితార్థయుక్తి. పాఠకులకి కథ అర్థం కావాలి, చెప్పిన కావ్యంలోని భావం అర్థం. ఇది కనుక సారమతి విశిష్టమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి నడవడిని ఉపదేశించాలి అంటే కావ్యాలు నేర్చుకోవాలి అంటే కావ్యాలు